ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మొదటగా తండ్రి కొన్ని విలువైన సంగతులు మిమ్మల్ని గూర్చిన మాటలు పాఠాలుగా తండ్రి మేము నేర్చుకుంటుండగా చెప్పబో నాకు సంయోచితమైన జ్ఞానమును వినబో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకునే ఈ జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, మొదటిగా మనం ఒక చక్కని పాఠాన్ని విన్నాం. ఏం పాఠం విన్నాం? మొదటిగా జన్మలు ఉన్నవా, జన్మ తర్వాత మరో జన్మ రహస్యం. నిజంగా ఉన్నాయంటారా లేవంటారా? జన్మలో ఏమండి? జన్మలు లేవు. మరేంటి సినిమాలో అన్ని జన్మలు ఉన్నట్టు చూపిస్తారు? ఏమండి? ఎన్ని జన్మలు చూపిస్తున్నారు? 7 జన్మలు చూపిస్తున్నారు. ఈ జన్మలో ప్రేమించుకుని చచ్చిపోతారంట, మళ్ళీ వచ్చే జన్మలో కలుస్తారంట. ఏమండి? ఇది ఎక్కడ చూడండి. అంటే ఈ జన్మలోనూ ఇదే పోరాటం, వచ్చే జన్మలోనూ అదే పోరాటం. ఇంక భూమి మీద బతకడమేం లేదైతే. ఏమండి? చూసారా? లేకపోతే మరొక ఆయన చచ్చిపోయి మళ్ళీ ఎలా పుడతాడంటే ఏగై పుడతాడంట. ఏగై పుట్టి పగ తీసుకుంటాడంట. చూసారు ఎలా మారిపోయారు? ఏగై పుట్టడో చేవై పుట్టడో. బంగారు లాంటి మనిషి జన్మ దేవుడు ఇస్తే ఆ జన్మిచ్చిన దేవుని గురించి ఆలోచించకుండా తర్వాత ఏగై పుడతా, దోమై పుడతా, లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఉంది అప్పుడు పుడతా అని ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళే కానీ, లేకపోతే సినీ మీడియా వాళ్ళే కానీ ఈరోజు తీసిన సినిమాలు చూసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు పెరిగిపోయినాయి? ఈరోజు ప్రేమ జంటలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయంటే ముఖ్యమైన కారణం వీళ్ళే. ఎంతోమంది ప్రేమికులు చంపేస్తున్నారు ఈరోజు సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా. లేకపోతే ఎందుకు చచ్చిపోతారండి? ప్రియా, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కలిసి బతుకుదాం కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఏం చేద్దాం? చచ్చిపోద్దాం అని దూకేస్తున్నారు. చూడండి, తెలియదు కదండి చనిపోతే ఎక్కడికి వెళ్తామో ఆ పరిస్థితి ఏంటో తెలీదు. ఏదో సినిమా చూశాడు అదే నిజం అనుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాదండి, దేవుడిచ్చిన విలువైన మానవ జన్మ అది ఒక్కసారే, ఒకటే జన్మ మనందరికీ కూడా. ఈ జన్మలోనే దేవుని గురించి తెలుసుకుని ఒక కొత్త జీవితాన్ని, మనం నిత్య జీవితాన్ని సంపాదించడానికి అవసరమైన బాటలు, మెట్లు అన్నీ కూడా దేవుడు ఈ భూమి మీద సిద్ధపరిచాడు. అవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిత్య జీవానికి చేరాలి తప్ప కేవలం తర్వాత జన్మ ఉంది, తర్వాత ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి. ఈ జన్మలో చేసిన పాపాలు, వచ్చే జన్మలో చేసిన ప్రతిఫలాలు, ఆ పై జన్మలో అన్నిటికీ కలిపి ఒకేసారి పుణ్యాలు చేద్దాం అనుకునే ప్రసక్తి అయితే లేదు. కాబట్టి జన్మలు ఉన్నాయంటే జన్మలు లేవు. ఇప్పటిదాకా ఒక చక్కని పాఠాన్ని విన్నారు. అదేవిధంగా డిప్లొమా ఫస్ట్ ఇయర్ పాఠం, భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఏదేను తోటలో ఎందుకు వేశాడు? ఏమంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఏదేను తోటలో ఎందుకు వేశాడు? మీలో ఎంతమందికి ప్రశ్న వచ్చింది చెప్పండి. ఎవరికైనా మీలో స్వతహాగా ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందా అండి? మినిమం బైబిల్లో ఆదికాండం కొంచెం ఆలోచిస్తూ చదివే ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తుంది. ఆదికాండం, ఎందుకంటే మనం కామన్గా ముందు చదివే పుస్తకం ఏది? ఆదికాండం. ఈ ఆదికాండం మొదలెడతాడండి, మొదలెట్టి సగం దాకా వెళ్తాడు, మళ్ళీ మొదటికి వస్తాడు. ఈలోపు ఏం జరిగిందంటే ఓ సంవత్సరం గ్యాప్ వచ్చేస్తుంది, మళ్ళీ బైబిల్ చదువుదని మొదటికి వెళ్తాడు. ఇలా బైబిల్ చదివే క్రమంలో ఎక్కువగా ఆదికాండం చదవడం వల్ల ఖచ్చితంగా చాలా మందికి ప్రశ్న ఎదురవుద్ది, దేవుడు ఎందుకు చెట్టేశాడు అన్న ప్రశ్న, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న. బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఈ ప్రశ్నలు. రాలేదు అంటే చదవలేదు సరిగ్గా అని. ఎందుకు ఆలోచించండి. ఇప్పుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు వేశాడు? ఒకవేళ ఆ చెట్టే వెయ్యకపోతే ఈరోజు మానవ సమాజానికి పరిస్థితి ఉండదుగా అనే ఒక ప్రశ్నని ప్రపంచంలో చాలామందికి వచ్చినప్పటికీ కూడా కొంతమంది హేతువాదులు దీన్ని బయటికి తీసుకొచ్చారు. చాలామందికి ఇది ప్రశ్నగా ఉండిపోయింది. ఇదిగో దేవుడు మనుషులు బాగుపడడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే బైబిల్లో తప్పు పట్టాలి అనుకున్న వారి ఉద్దేశం చెప్తున్నా. మనుషుల్ని బాగుపడడం దేవుడికి ఇష్టం లేదు.
కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే మనుషుల్ని ఎలాగైనా నరకానికి పంపేయాలన్న ఉద్దేశంతోనే ఏదేను తోటలో దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వేశాడు అని కొంతమంది మాట్లాడారు. ఎందుకు వేశాడంట? మనుషుల మీద కోపంతో దేవుడు వేశాడు. ఒకవేళ మనుషుల మీద ప్రేమే ఉంటే ఆ చెట్టు వేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం అందరం ఎలా ఉండేవాళ్ళం? అమరులుగా ఉండేవాళ్ళం. ఏదేను తోటలోనే ఉండేవాళ్ళం అందరం. చక్కటి వాతావరణం మన యొక్క బ్రతుకులలో ఉండేది అని చాలామంది హేతువాదులైన వారు మాట్లాడడం, చాలామంది దేవుని నమ్మిన వారికి కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు రావడం మనకి కనిపిస్తుంది. నిజంగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఎందుకు వేశాడు దేవుడు అనగానే బైబిల్లో ఉన్న ఏ విషయాన్ని అయినా సరే పైపైన ఆలోచిస్తే దాని సమాధానాన్ని మనం తెలుసుకోలేమండి. అంతేకాక మన జ్ఞానాన్ని మన ఉద్దేశాన్ని బైబిల్లో ఉన్న సందర్భంలో పెట్టి ఆలోచిస్తే మనకు అపార్థం అవుతుంది తప్ప అర్థం కాదు ఆ మాట. ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను ఏమండి ఏముంది అక్కడ? సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఏం చేస్తాడంట మనిషి? ఏదైనా విషయాన్ని ఎలా చూస్తున్నాడంట? పైపైనే చూస్తున్నారు. ఈరోజు బైబిల్ని కూడా చాలామంది పైపైనే చూస్తున్నారు. పైపైనే చూడడం వల్ల ఏం అర్థం కాలేదు. బైబిలు ఎలా చదివితే అర్థమవుతుందో, ఎలాగ బైబిల్ని మనం అర్థం చేసుకోవాలో మొదటి పాఠంలో మనం నేర్చుకున్నాం డిప్లొమా ఫస్ట్ ఇయర్లో. అది ఎంత కష్టమో, ఎంత ఆలోచిస్తూ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి అన్న సంగతి అక్కడ మనకు తెలుస్తుంది. అందుకే దావీదు గారు కూడా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ ఎన్నో సందర్భాలలో చెప్పిన మాట ఏంటంటే, దీవారాత్రము దీన్ని ధ్యానించండి. ఎందుకు ధ్యానించాలి? ధ్యానిస్తే మిగిలిన సంగతులు కూడా, ఎందుకంటే చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే చదివిన తర్వాత పదే పదే దాన్ని తలచుకోవడం, లేకపోతే గుర్తు తెచ్చుకోవడం. ధ్యానించాలి. ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తామో అప్పుడు మనకి మిగిలిన విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. పైపైనే చదివితే ఏమర్థం అవుతుందండి చెప్పండి? ఒక మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కొన్నాం అనుకో, ఏం చేస్తావు దాన్ని? ఏమండి ఒక చీర కొంటారు. స్త్రీలు అయితే చీరలు కొనడానికో షాపుల దగ్గరికి వెళ్ళారనుకోండి, పరీక్షించి కొంటారా లేకపోతే పరీక్షించకుండా ఇలా చీర పైన చూసి అటు ఇటు అటు చూసి ప్యాక్ చేసేయండి అంటారా చెప్పండి? చీర మొత్తం ఇప్పేయాలి, ఆడు మడతెట్టుకోవడానికి టైం అంతా అయిపోవాలి. అంతేనండి? ఒక మడత తీస్తే చాలదు, మొత్తం చీర ఎలా ఉందో మాకు క్లియర్గా కట్టిన తర్వాత ఎలా ఉందో అవసరమైతే కనిపించాలి, అంతలా చూపించమంటాడు. ఆ షాపోడు ఎలా అమ్మాలో తెలియక ఆడే వేసుకుని చూపిస్తాడు, మగాడే అయినా సరే. ఏమండి ఇలా ఉంటుందండి, అంచెక్కడ వస్తుందండి అని. అవును, ఎంతలా పరీక్షిస్తున్నావు? ఒక వస్తువు కొన్నావు, షాపుకి వెళ్ళి ఏ టీవీయో, ఏ ఫ్రిడ్జో, ఏ కూలరో, ఏ ఏసీయో కొంటున్నావు. ఎంతలా పరీక్షిస్తావు దాన్ని? చాలా పరీక్షిస్తాం. ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయో తెలియాలి, అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియాలి. ఏమంటే ఆటోమేటిక్గా కూలింగ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా మళ్ళీ అదే ఆఫ్ అయిపోద్దా, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఫ్రిడ్జ్ అయితే కనుక్కుంటావా? ఇన్ఫర్మేషన్ చక్కగా కనుక్కొని పరీక్షించి ఏ వస్తువునైనా సరే నువ్వు కొనుక్కుంటావు. అందుకే యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా ఒక ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎద్దులు కొనడానికి వెళ్తున్నా, దాన్ని పరీక్షించాలని చెప్పాడు. ఏమండి ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్ళాలి అని ఆ సందర్భంలో కూడా చెప్పడం కనిపిస్తుందంటే, మనిషి భూమి మీద ఏది కొన్నా సరే, ఏ వస్తువు దగ్గరికి వెళ్ళినా సరే పరీక్షిస్తుంటాడు. కానీ అసలు అవసరమైంది, విలువైంది, మన బ్రతుకులను మార్చేది ఈ బైబిల్ గ్రంథాన్ని దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తే మనిషికి అసలు పరీక్షించడం లేదండి. ఇంకా ఆలోచిస్తే బైబిల్ని పట్టించుకునేవారే లేరు. క్రైస్తవులైనా విశ్వాసులుగా ఉన్న సంఘాలలో 20-30 ఏళ్ల నుంచి ఉంటున్నా సంఘంలో ఉన్న పక్కన విశ్వాసుని పట్టించుకుంటాడు, సంఘంలో ఉన్న బోధకుడిని పట్టించుకుంటాడు, అయ్యగారిని. కానీ చేతిలో ఉన్న బైబిల్ని మాత్రం పట్టించుకోడు. చక్కగా మంచి కవర్ వేస్తాడు, చక్కగా ఉంటుంది. బైబిల్ మాత్రం ఎప్పుడు ఎలా కొన్నాడో అలాగే ఉంటుంది. అది ఒక చిరుగు ఉండదు, ఒక నలగడం అనేది ఉండదు. ఏమన్నా చూసారా నా బైబిల్ ఎంత జాగ్రత్తగా వాడుతున్నానో?
అస్సలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏం చేస్తుంది తెలుసా, కొత్త అట్టేస్తా, దీనికి కొత్త కవర్ వేస్తాను అంటున్నాడు తప్ప అందులో ఉన్న మాటలు అయితే చదవటం లేదండి. నిజంగా ఈరోజు భూమి మీద లోక విద్యలు కూడా ఉన్నాయి. ఈ లోక విద్యల్లో పుస్తకాలు ఖచ్చితంగా కొంటారు, అలాగే టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మహా అయితే ఒక సంవత్సరమే కదండి అవి వాడేది మనం. ఏ టెక్స్ట్ బుక్ అన్నా 1వ తరగతి, 2వ తరగతి, 10వ తరగతి టెక్స్ట్ బుక్లు ఎంతసేపు వాడతాం? ఒక సంవత్సరం. ఒక సంవత్సరంలో సంవత్సరం చివరికి వెళ్ళేసరికి చూడండి ఆ టెక్స్ట్ బుక్లు అన్నీ చిరిగిపోయే పరిస్థితికి వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి? ప్రతి ఒక్క పేజీ ఏం చేస్తున్నారు, వీళ్ళు తీస్తున్నారు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలైనా నలగట్లేదంటే ఏంటి అర్థం? ఒక పేజీ కూడా తీయట్లేదని. చూసారండి? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలాన్ని ఎందుకు వేశాడో అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుందా అంటే ఇంకెక్కడ వస్తుంది చెప్పండి? ఎందుకంటే మనం దేవుని గురించి ఆలోచిస్తున్నాం, దేవుని ఉద్దేశాల గురించి ఆలోచిస్తున్నాం. అది తేలికైంది అనుకుంటే పొరపాటు. ఆఫ్టర్ ఆల్ పక్కన ఉన్న మనిషినే నువ్వు అర్థం చేసుకోలేవు, ఇదేంటో నాకు అర్థం కావట్లేదండి అంటుంటారు చాలామంది. అలాంటిది దేవుడి ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు, అసలు దేవుడు ఎందుకు ఆ పని చేశాడని తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎంతలా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే అది మనకు అర్థమవుతుంది. ఆలోచిద్దాం. ఎందుకు వేశాడు అనగానే అసలు ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. చాలండి. దేవుడు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలం, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలం అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ వృక్షాన్ని ఒకటే వేసాడు దేవుడు చెప్పండి. ఆ వృక్షాన్ని ఒకటే వేసాడు అనుకోండి, దాని ఫలాలే ఉంటాయి. ఏమండి? దాని ఫలాలే ఉంటాయి, దాని ఫలాలే తినాలి. ఇంకా ఆప్షన్ లేదు. ఆకలి వేసినప్పుడు ఏం తినాలంటే అవే తినాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ తోటలో ఉన్న ఏ ఫలానన్నా నువ్వు తినొచ్చు. ఎన్ని ఫలాలు ఉన్నాయి ఈరోజు చెప్పండి? మనము తినలేని ఫలాలే కోట్ల కొలది ఉన్నాయి, అవునా? ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టాడు కదండి దేవుడు. ఇవన్నీ వదిలేసి అదే తింటానంటావంటే నిన్నేమనాలి? అవును చెప్పండి. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా విలువైన వస్తువు మనం ఏదైనా జాగ్రత్త చేస్తున్నాం అనుకోండి, వాడు కళ్ళన్నీ ఎక్కడుంటాయి? ఆ వస్తువు ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడుంది అది అని అక్కడే ఉంటాయి కళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మా పిల్లడే ఉన్నాడండి, నేను మిషన్ల దగ్గరికి వెళ్ళొద్దు అంటాం. ఎప్పుడైతే నేను పని చేస్తున్నానో పని చేసే టైంలో మిషన్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తుంటాం. ఇప్పుడు చెప్పినప్పుడు వాడి ఆసక్తిని బట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? ఆ మిషన్ దగ్గరికే వెళ్ళాలనుకుంటాడు. ఒకసారి పెద్ద మిషన్ మీద పని చేస్తున్నప్పుడు ఆ దాంట్లో చేయి పెట్టేయడానికి వెళ్ళబోయాడు, గట్టిగా అరిస్తే ఆగిపోయాడు. ఇప్పుడు వెళ్ళొద్దన్నా నేను వెళ్తానని వెళ్ళారు అనుకోండి, ఎవరికి నష్టం చెప్పండి? ఏమంటే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? ఇప్పుడు తండ్రిగా ఉన్నవారు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు పిల్లోడిని అక్కడికి? నాకేమన్నా నష్టమా అక్కడికి వెళ్ళడం వల్ల? లేదు. కానీ అక్కడికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాము అంటే కారణం ఏంటి? అన్ని చోట్లకి ఇప్పుడు ఇంట్లో అన్ని ప్లేసుల్లో నువ్వు తిరగచ్చు. అది కూడా అక్కడ కూడా కరెంట్ లేనప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చు, వాడనప్పుడు మిషన్ వాడినప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఏ సమయంలో అంటే పని చేసే సమయంలో అవి తిరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్తే ప్రాణాలు కోల్పోతావు, లేకపోతే నష్టము కలుగుతుంది కాబట్టి అక్కడికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదని అప్పుడు మాత్రమే చెబుతాం. ఇప్పుడు దేవుడు కూడా నిజంగా మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలం దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని మీరు తినొద్దు అంటున్నాడంటే ఏమర్థం చేసుకోవాలి? ఏమండి? ఇదిగో దాని వల్ల ఏదో ప్రమాదం ఉందని గ్రహించాలి. కానీ ప్రారంభంలో ఆదాము అవ్వల దగ్గర అది జరిగిందా అండి? ఎందుకంటే ఆదాము గ్రహించాడండి. కొద్ది కాలం, ఎంతకాలం? కొద్ది కాలం గ్రహించాడు. ఎప్పుడైతే అవ్వమ్మ గారు వచ్చారో, వచ్చిన తర్వాత ఏమైపోయింది? అవ్వ తినేసాడండి పండు. అవునా? అవ్వమ్మ గారు వచ్చారు, పండు తినేశాడు.
ఏమండి అప్పుడుదా బాగానే ఉన్నాడండి, చక్కగా ఉన్నాడు, చక్కగా జంతువులు ఉన్నాయి, చక్కగా జంతువులకి పేర్లు ఆయనే పెట్టాడు. ఏమండి ఎన్నో వృక్ష ఫలాలు ఉన్నాయి, అవన్నీ చక్కగా తింటున్నాడు, బాగానే ఉంది. దేవుడు ఆలోచించాడు, పాపం ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, సాటి అయిన సహాయం కావాలని పుట్టిస్తే ఆ సహాయం ఏం చేసింది? ఏమండి సహాయం ఏం చేసింది? బాగా సహాయం చేసింది. ఏమండి అప్పుడు దాకా కష్టపడే పని లేదు, ఈవిడ చేసిన సహాయానికి ఏమైంది? అప్పుడు దాకా కష్టపడే పని ఉందా? ఏ పని లేదండి. ఎప్పుడైతే ఈవిడ సహాయం చేసిందో నువ్వు చెమట వచ్చి నువ్వు కష్టపడాలి, చెమట వచ్చి నువ్వు కష్టపడాలి, నీ ప్రసవ వేదన అధికం చేస్తున్నా అని ఎప్పుడైతే ఈవిడ దగ్గరికి వచ్చిందో ఆటోమేటిక్గా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒక్కడే ఉన్నాడు, ఇతనికి జతపరచాలి, సాటి అయిన సహాయాన్ని కలిగించాలని అవ్వగారిని దేవుడు కలిగించాడు. కలిగించగానే ఈయనకేమొచ్చేసినాయి? ఈయన కవితలు వచ్చేసినాయి కలిగించగానే. అప్పుడే కళ్ళెత్తికెక్కిపోయినాయి అనుకోవాలి మనం. అంతేనండి. ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును. ఎవరు రాసిచ్చారు ఈ కవిత? లేదండి, ఎవరు రాసేవాళ్ళ? ఆదాము గారి ఓన్ స్టార్టింగే కవిత. చక్కటి కవిత ఎత్తుకున్నాడు. ఆవిడకి అర్థమైపోయింది, ఇంత పెద్ద కవిత ఎత్తుకున్నాడంటే ఖచ్చితంగా ఈయన నా మాటే అంటాడు. ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు, ప్రతి చల్లపూటన మాట్లాడుకుంటూ దేవునితో చక్కగా అవసరమైన ఆహార పదార్థాలు తింటూ బాగానే ఉన్నారు. బాగానే ఉన్నప్పుడు ఆదాము దగ్గరికి వచ్చింది ఎవరో? అపవాది. ప్రారంభంలో ఆదాము దగ్గరికి వచ్చినా సరే ఏం జరగలేదు? మోసపరచబడలేదంట ఆదాము. ఏ ఇదిగో నా దేవుడు ఏమన్నాడు తెలుసా? తినొద్దన్నాడు, ఒకవేళ తింటే చచ్చిపోతానన్నాడు. ఏమండి అవ్వగారికి చెప్పిన డైలాగులు ఆదాము దగ్గర చెప్పదా? చెప్పండి. సేమ్ డైలాగులు, కొత్త డైలాగులు ఏమి ఉండవు దానికి. ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అవ్వ దగ్గరికి వచ్చింది. అమ్మో ఈవిడ సాటి అయిన సహాయం అంట, మామూలుగా చెప్తే ఎండ కానీ ఈవిడ చెప్తే మాత్రం వింటాడు. ఎందుకంటే ఎవరు? సహాయం, దైవ సహాయం అనుకున్నారు అంతే. ఏమండి ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఏమడుగుతుందంట చూసారండి? చక్కగా ఇదిగో పలానా పండు దీనికి తెలియదా? చెప్పండి. అపవాదికి తెలుసు. ఏ పండు తినకూడదో అపవాదికి తెలుసు, ఏ పండు తినిపించాలో కూడా దానికి తెలుసు. అందుకే వచ్చేసి ఏమంటుంది? ఎవరిని అడుగుతుంది? ఆన్సర్ ఎవరు చెప్పాలంట? అవ్వమ్మ గారే చెప్పాలి. ఇదిగో ఏదన్నా తినొద్దని దేవుడు అన్నాడా? అయితే నేను అది తినిపించడానికి వచ్చాను. అది తర్వాత డైలాగు. ఏమండి దేవుడు ఏదన్నా తినొద్దని అడిగాడని అడుగుతుంది. ఆన్సర్ ఎవరు చెప్పాలి? అవ్వమ్మ గారే ఇదిగో పలానాది తినొద్దని చెప్పాలి అని చక్కగా అడిగింది. ఇప్పుడు కూడా చూడండి, అపవాది అనంగానే వాడి ఫస్ట్ డైలాగ్ ఏముంటుందో తెలుసా? నిజమా, అవునా, అలా జరిగిందా? ఈ పదాలన్నీ మనకు అర్థం కావాలి. ఈ భాష ఎప్పుడైతే మనకి ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి ఏమర్థం అయిపోవాలి? అమ్మో పక్కన ఉన్నోళ్ళలోకి వచ్చేసాడా అని అర్థం చేసుకోవాలి మనం. చూసారండి? ఇది నిజమా, అవునా, అలా జరిగిందా, నీకు తెలుసా? చూడండి ఎలాంటి ప్రశ్నలు. అవును అక్కడ ఆ సందర్భం జరిగిందంటే నీకు తెలుసా? ఇదిగో ఇటువంటి వచ్చినప్పుడల్లా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రారంభంలో అవ్వమ్మ గారిని మోసం చేసింది ఆవిడకి తెలియదుగా మరి. ఏమండి చూసుకుందో ఏం చెప్తుందో. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. చూసారు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది స్త్రీ దగ్గర. ఏమని? ఇదిగో మీరు చావకూడదు,
మేము చచ్చిపోతాం ఇది తింటే దీన్ని మేము ముట్టుకోకూడదు అని ఫుల్ క్లారిటీతో ఉందో చూసారా. ఆ క్లారిటీని ఏం చేస్తున్నాడు అపవాదిగాడు వచ్చి? ఏమండి, మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుందండి, కానీ దాన్ని ఏం చేస్తాడు ఆడొచ్చి? చిన్న సందేహం పెట్టి ఏం చేస్తాడు తెలుసా? ఆ డౌట్ ద్వారా నాశనం చేసేస్తాడు అంతే. చక్కగా క్లారిటీగా చెప్పింది, బాగానే ఉంది. ఆ మాట మీద ఉండగలిగిందా? ఎంతసేపు ఉండగలిగిందండి? వెంటనే నెక్స్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? మీరు చావనే చావరు. ఏమండి, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుమున మీరు కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏమంటున్నాడు చూసారండి? ఏమంటున్నాడు? మీరు చావనే చావరు. ఇప్పుడైనా చచ్చిపోయారు వీళ్ళు? చెప్పండి. ఆ పండు తినలేదండి, చచ్చిపోయే పరిస్థితి ఉంది వీళ్ళకి? లేదు, బాగానే బతుకున్నారుగా. కానీ అది తిన్నా కూడా మీరేమవరు? చావనే చావరని. చూసారు అంత చక్కగా అబద్ధాన్ని చెప్తుందో? చావనే చావరు అని ఏమంటుంది మళ్ళీ? మీరు దేవతల వంటి వారు అవుతారు. మీరు ఇప్పుడైనా దెయ్యాలా? చెప్పండి. అవి తినకముందు ఏమన్నా దెయ్యాలా అండి ఆదామాబులు? కాదు కదండి. ఎవరు సంతానం ఆదామాబులు ఎవరు అనగానే దేవుని నుంచి వచ్చిన వారు, దేవుని పిల్లలు ఎదిగితే ఏమయ్యేవారు? దైవాలుగా మారేవాళ్ళు. అలాగే ఇక్కడ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలం తినొద్దని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అవునా? ఆ పదంలోని ఏమర్థమైపోయింది మనకి? మంచి చెడులు తెలియాలంటే ఆ వృక్షఫలం తినాలి. కానీ దేవుడు తినొద్దన్నాడు ఆదాము అవ్వల్ని. అంటే దేవుడు తినొద్దన్నాడు కాబట్టి ఆగాలి అన్న సంగతి వీళ్ళకి అర్థం కావాలిగా. అంటే దానికంటూ అది తినే సమయం ఒకటి ఉందేమో అని ఆలోచించాలిగా వీళ్ళు. అలా ఆలోచించలేదండి. ఎప్పుడైతే ఇదిగో మీరు చావనే చావరన్నారో, ఎప్పుడైతే ఇదిగో మంచి ఏంటో చెడేంటో మీకు తెలుస్తుంది, మీరు దేవతల వంటి వారు అయిపోతారని ఎప్పుడైతే అపవాదిగాడు చెప్పాడో, అమ్మో దేవతల వంటి వారం అయిపోతామా, ఇంకేముంది, మేము ఓం భీం బుష్ అంటే అన్నీ వచ్చేస్తాయి అనుకున్నారు. ఏమండి, తుస్సు అయిపోయింది మొత్తం కూడా. మానవ జాతి మొత్తం తుస్సు అయిపోయింది ఇప్పుడు ఆ రోజు ఆ కాలంలో జరిగిన సంఘటన వల్ల. ఈరోజు చాలా మంది కోపం అండి తెలుసా? ఈ సందర్భం చదివిన చాలా మందికి ఆదాము అవ్వాలంటే చాలా కోపం. ఎందుకు? ఇప్పుడు ఇంత కష్టపడే పని ఉంటుంది. అప్పుడు ఆ అవ్వమ్మ గారు పండు తినకపోతే, తీసుకొచ్చి భర్తకి పెట్టకపోతే ఈ బాధలన్నీ ఉండేవో చెప్పండి? చక్కగా అందరూ ఎక్కడ ఉండేవాళ్ళం? ఏదేను తోటలో ఏ పండు కావస్తే ఆ పండు కోసుకుంటూ తింటూ ఉండేవాళ్ళం. ఇంకా అవకాశం వస్తే పరలోకం కూడా వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడప్పుడు అంటుంటారుగా కొంతమంది, నేను ఉండుంటే ఈ పరిస్థితి రానివ్వనండి అంటుంటారు. ఇప్పుడు కూడా ఏమంటారు తెలుసా? అబ్బా ఆదాము కాబట్టి తిన్నాడు, కానీ నేనైతే అస్సలు వినండి భార్య మాట, అస్సలు తినండి. అసలు ముందు ఈడుంటే ముందే తినేస్తాడు ఈడు. అపవాది కూడా అవసరం లేదు వీడికి. అపవాది వచ్చి మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు తినొద్దన్నాడంటే ఇదే వెళ్ళి తినాలని ముందే తినేస్తారు ఇప్పుడున్న జాతి ఎవరైనా వెళ్ళారంటే. చూసారు ఎంత చక్కగా అక్కడ మోసం చేస్తుందో. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏం చేసిందంట స్త్రీ? ఏమండి, అప్పటిదాకా ఎలా కనిపించాయి? అమ్మో అవి తింటే విషం, అమ్మో అవి తింటే చనిపోతాం, మరణకరమైన పండులాగా అప్పుడు దాకా కనిపించింది. ఎప్పుడైతే మీరు చావనే చావరు దైవాలు అన్నప్పుడు ఎలా కనిపించింది వెంటనే? ఏమండి, రమ్యమైనదిగా అందమైనదిగా కనిపించిందంట. అప్పుడప్పుడు స్త్రీలని కళామందిరికో లేకపోతే గోల్డ్ షాపులకో తీసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూడండి ఎలా ఉంటాయో. ఏమండి, ఆ డైమండ్ నెక్లెస్లే కానీ, ఆ బంగారు నెక్లెస్లే కానీ, ఆ ప్లాటినం కానీ చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటాయి? కన్నులకు రమ్యముగా
అందముగా కనిపిస్తే వాళ్ళకి. ఏమండి, మంచి ఒక ఇది ఉండాలనుకుంటారు. 7 వారాల నగర అంటారు, 6 వారాల నగర అంటారు. ఏమండి, చక్కగా పెట్టేసుకుంటారు. ఒకడు వచ్చి కత్తి చక్కగా పెడతాడు. 7 వారాల నగర కాస్త 1 వారానికే పోతాయి. ఏమండి, కుదిరితే ప్రాణం కూడా ఏం చేస్తారు, తీసేస్తారు. ఇప్పుడు ఆ నగల వల్ల ఏం పోయింది, దేవుడికి ప్రాణం పోయింది. అప్పుడే కన్నులకు అందంగా రమ్యంగా అవి కనిపించకపోతే, వాటిని అలా చూడకపోతే ఏం జరిగేది, ప్రాణం ఉండేదిగా. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. ఎలా కనిపించిందంట, రమ్యముగా అందముగా కనిపించింది కన్నులకు, ఆగలేకపోయింది. అప్పుడప్పుడు కొన్ని చూసినప్పుడు మనం కూడా ఆగలేం కదండి. కొన్ని ఆహార పదార్థాలు చూసినప్పుడు మనం కూడా ఆగలేం. చికెన్ చూసినప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆగలేం. వచ్చే దారిలో కనిపించింది చికెన్ బిర్యానీ గుడ్డుతో ఫ్రీ అంట. ఏమండి, పాపం చికెన్ ఎవరో కొనట్లేదు, ఉన్నా పాడైపోద్ది. ఎలా అమ్మాలో తెలియక కనీసం ఆయనలో ఉన్న దానకర్ణుడు బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చికెన్ బిర్యానీ పెట్టేస్తున్నారు. తిన్నావా ప్రశాంత్? లేదుగా. ఏమండి, ఇప్పుడు ఏంటి అనగానే, అది తినంగానే ఇప్పుడు ఏమొస్తుంది, బర్డ్ ఫ్లూ వస్తుంది. జాగ్రత్త పడాలి. చూడ్డానికి ఎర్రగా అందంగా ఏగిన చికెన్ అలా కనిపించిందని ఇప్పుడు తినేసామనుకో, ఏమవుతుంది, బర్డ్ ఫ్లూ వస్తుంది. దాంతోపాటు అది ఆ చచ్చిన దాన్ని తిన్న నువ్వు కూడా ఏమైపోతావు, చచ్చిపోతావు. అందుకే కన్నులకు అందముగా రమ్యంగా కనిపించినవని ఏవి పడితే అవి కొని, ఏవి పడితే అవి తింటే ఏమైపోతాం మనం, వెళ్ళిపోతాం. మన ఫ్లెక్స్ కూడా కనిపించేస్తుంది రోడ్డు చివరిలో. ఎన్నో పెడుతున్నారు కదండి నిదానంగా. ప్రతి రోడ్డు చివరిలో ఏదో ఒక ఫ్లెక్స్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు మనం ఉంటాం ఫోటోలో. ఏమండి, ఈరోజు ఆ రోజు కూడా అలాగే మోసపోయారు, ఈ రోజు కూడా అలాగే మోసపోతున్నారు ఆదాము అవ్వలు. ఏమండి, ఎప్పుడైతే అపవాదం వచ్చి చెప్పినా ఈయన వినలేదండి. ఎవరు, ఆదాము గారు. అపవాదం వచ్చి చెప్పింది, కాళ్ళతో తొక్కేశాడు అపవాదిని. ఏమండి, అబ్బమ్మ గారు వచ్చి చెప్పేసరికి ఏమి చేయలేక తినేశాడు. చూసారండి అంత బాధ అయిందో. ఎప్పుడైతే ఈ ఫలాన్ని తిన్నారో అప్పుడు వీళ్ళకి ఏమైనాయి అంట, కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని, ఏమండి, ఆకులు పుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ప్రతి చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఏమంటే ఎందుకు దాక్కున్నారండి దేవతలైన వారు, చెప్పండి. అంతేనా? అపవాది ఏం చెప్పింది, మీరు దేవతల వంటి వారు అయిపోతారని చెప్పింది కదా. దేవతలు అయిపోయినప్పుడు దేవుని దగ్గర ధైర్యంగా నుంచోవాలిగా, అంతే కదండి. దేవతలు దేవుళ్ళు అయిపోయారంటే దేవునితో సమానులా కాదా వీళ్ళు? సమానులే. మరి సమానులు అయినప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ధైర్యంగా దేవుని దగ్గర ఇప్పుడు నువ్వు నేను సమానమే అనాలా వద్దా, చెప్పండి. అనగలుగుతున్నారా? ఎందుకు అనలేకపోతున్నారు? ఏమర్థమైపోయింది వీళ్ళకి? అసలు ఇప్పుడే దెయ్యాలు అయిపోయాం, అంతకుముందే దేవుళ్ళు అన్న సంగతి అర్థమైపోయింది. అందుకే ఏం చేస్తున్నారు, దాక్కున్నారు. దాకోగానే దేవుడు వచ్చి అడిగాడు. అడిగినప్పుడు చెప్పే సమాధానాలు చూస్తే నిజంగా ఈరోజు మనం చెప్పే సమాధానాలు కూడా ఇలాగే అనిపిస్తుంటాయి. ఈ సమాధానాలు చాలా దారుణం అండి. దీనికి దేవుడికి చాలా కోపం వచ్చింది. తప్పు చేసినందుకు విషయాన్ని పక్కన పెడితే ఆదాము అవ్వలు చెప్పిన సమాధానానికే ఎక్కువ శాతం శిక్ష పడింది వీళ్ళకి. ఒక్కరు తిన్నంగా సమాధానం చెప్పలేదండి. ఆదాము దగ్గరికి వచ్చాడు, సమాధానం అడుగుతున్నాడు. సమాధానం ఏమని? ఇదిగో నేను తినవద్దని నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అన్నప్పుడు ఏమని చెప్పాలి? తింటిని అని చెప్పాలి. అంతేనా? దానికి ఆన్సర్ అదేనా? అంటే భోజనం చేశారా అనగానే ఏం చెప్తాం మనం? చేసామని చెప్తాం. అంతేగాని మా ఇంటికాడికి వెళ్ళాను, కూర తెచ్చుకున్నాను, వండుకున్నాను, లేకపోతే ఎక్కడో వెళ్ళాను, భోజనాల దగ్గరికి వెళ్ళాను, అక్కడ కుర్చీలు ఖాళీ లేవు, ఖాళీ లేకపోతే అక్కడ వెనక నుంచున్నాను లైన్లో, మళ్ళీ దొరికింది కూర్చున్నాను. ఆడు వరుసగా వేసాడు, ఏంటి ప్లేట్లన్నీ వరుసగా వేసాడు, గ్లాస్ ఎట్టాడు. ఇవన్నీ ఎవరని చెప్తారో చెప్పండి. ఆడు గ్లాస్ ఎట్టాడు కాబట్టి మంచినీళ్ళు తాగాను, ఆడు కూర వేసాడు కాబట్టి తిన్నాను,
అని ఇటువంటి ఎవరైనా చెప్తారండి? చెప్పరు. ఏం చెప్తారు? భోజనం చేస్తాను కానీ చేశాను. ఇంత చెప్తున్నాడంటే నువ్వు ఉంటావు ముందు వినడానికి? సరే నువ్వు చెప్తే చెప్పులే కానీ నేను అలా ఇల్లు వస్తానని ఇల్లు వచ్చేస్తావు. కానీ ఇక్కడ ఆదాము అవ్వలు కూడా ఏం చెప్తున్నారు? ఇటువంటి సమాధానమే చెప్తున్నారండి ఆదాము అవ్వలు. ఇదిగో నేను ఒంటరిగా ఉన్నానని బాధపడ్డావు కదా, బాధపడి నువ్వు ఎలాంటి వాళ్ళు ఇచ్చావో తెలుసా నాకు? సాటి అయిన సహకారం అన్నావు. ఆ సహకారం ఇవ్వడం వల్ల నేను తిన్నాను. నువ్వు సహకారిని కనుక నాకు ఇవ్వకపోయి ఉంటే నేను నెంబర్ 1. నీకు తెలియదా? నీకు ఎన్ని సంవత్సరాలు నేను ఎన్ని వృక్షాలకి నేను పేర్లు పెట్టలేదు, ఎన్ని జంతువులకి నేను పేర్లు పెట్టలేదు. అసలు ఏ రోజన్నా తప్పు చేసినా అసలు ఆ మంచి చెడులు వృక్షఫలం వైపే వెళ్ళానా నేను? లేదు. నువ్వు ఎప్పుడైతే స్త్రీని అవ్వమ్మ గారిని చేసావో, నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం అని అన్నది ఎవరు అనగానే ఇతనే. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టేస్తున్నాడు చూసారండి? సమస్య రాగానే ఎవరి మీద? ఆ స్త్రీ మీద నెట్టేస్తున్నాడు, దేవుడి మీద నెట్టేస్తున్నాడు. అయిపోయింది. మళ్ళీ అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చాడు. అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఇంకా టాలెంటెడ్ పర్సన్. ఎందుకంటే ముందు తిన్నది ఆవిడే కాబట్టి 4 పళ్ళు ఎక్కువే తినుంటుంది. మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాలు 4 పళ్ళు ఎక్కువే తినుంటుంది. అందుకే మంచి చెడులు తెలివిలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. చూడండి, మగాడికి 25 ఏళ్ళు వచ్చినా తినవారం ఉండదు. ఆడవాళ్ళకి 15 ఏళ్ళు దాటంగానే కొంచెం తెలివిగానే ఉంటారు వాళ్ళు. మరి కొన్ని పళ్ళు మరి ఎక్కువ తినుంటారో ఏమో అనిపిస్తుంటుంది అప్పుడు నాకు. ఏమండి, అవ్వమ్మ గారి దగ్గరికి వస్తే ఆవిడ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చింది. ఎవరంట? సర్పం మోసపుచ్చింది. నా తప్పు, ఇందులో నా తప్పు లేదు. సర్పాన్ని ఎవరు చేశారు చెప్పు? అన్ని జంతువులు చేసావు, సర్పం చేయకపోతే నష్టమా చెప్పండి? 84 లక్షల జీవరాశులు చేసావు కదా దేవుడా, ఇప్పుడు సర్పం చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? పోనీ సర్పాన్ని చేసావు. చేసిన సర్పానికి కూడా ఏముందంట? భూజంతువులన్నిటికంటే కొంచెం తెలివిగా ఎందుకు చేసావు? మళ్ళీ అది నీ తప్పే. ఇందులో నా తప్పే ఉంది? సర్పాన్ని చేసావు, మళ్ళీ ఆ సర్పానికి తెలివితేటలు ఇచ్చావు. అది ఇచ్చిన తెలివితే అదేం చేసింది? నన్ను మోసం చేసింది. నా తప్పు ఇందులో ఏమీ లేదు. అది మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను. చూసారండి? ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన సమాధానాలు ఇంక ఇటువంటి సమాధానాలు చెప్తే వీళ్ళని వదిలేయాలనిపిస్తుంది చెప్పండి? అప్పుడప్పుడు తప్పులు చేసిన వాళ్ళు చెప్పే సమాధానాలు చూస్తే ఇంకా శిక్ష ఎక్కువ వేయాలనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాట్లాడారో వెంటనే ఏం జరిగిందంటే వీళ్ళకి శాపం అనేది వచ్చింది. అదే ఈ ప్రపంచానికి అంతవరకు కూడా ఆదాము అవ్వలు ఎంతకాలం బ్రతికారో ఎవరికి లెక్కలేదు ఏదైనా తోటలో. ఎప్పుడైతే ఈ వృక్ష ఫలాలు తిన్న తరువాత అప్పటి నుంచి మరణం అనేది వచ్చింది, ప్రసవ వేదన అనేది వచ్చింది, ఇంకా కష్టపడడం అనేది. ఇదిగో భూమి ముళ్ళ తిప్పలను నీకు మొలిపిస్తుంది, నువ్వు చెమటోర్చి నీ కష్టాన్ని తినాలి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వచ్చాయంటే అప్పటి నుంచి వచ్చాయి. కాబట్టి అసలు ఈ గొడవంతా ఎందుకు? సర్పం వచ్చి మోసం చేయడం ఏంటి, ఆవిడెళ్ళి తినడం ఏంటి, వాళ్ళ ఆయనకి పెట్టడం ఏంటి, ఈ గొడవంతా లేకుండా దేవుడు చెట్టు ఎయ్యకపోతే ఏ సమస్య ఉండదు. కానీ ఒక మహానుభావుడు ఇంకా ఇంటెలిజెంట్ మ్యాన్ వచ్చి అడిగాడు, ఏమని? ఏ చెట్టు ఎయ్యకపోతే సమస్య ఉండదుగా. ఇప్పుడు చెట్టు వేశారు కాబట్టి తిన్నారు, చెట్టే లేకపోతే సమస్యే లేదు అని చక్కటి సమాధానం, చక్కటి ప్రశ్న వేశాడు. నిజంగా ఆలోచించండి. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు చెట్టు లేకపోతే మరి ఇటువంటి అవకాశం ఉండదుగా. ఏమండి? అలాగే చెట్టు లేకపోతే అసలు నువ్వు మంచోడువో చెడ్డోడువో ఎలా తెలుస్తుంది? అవునా? మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలం వేసిందే నీకోసం. మరి అది నువ్వు దేవుడు చెప్పాక తింటావా, దేవుడు చెప్పకముందే తింటావా అన్న సంగతి దేవుడికి తెలియాలిగా. ఏమండి? ఆ చెట్టు వేసింది ఎవరి కోసం? తర్వాత కూడా మీరు చూసుకుంటే ఆదాము మంచి చెడులు ఎరిగినట్లు మనలో ఒకని వంటి వారయ్యారని ఉంటుంది. అంటే దేవుడికి ఆ చెట్టు వీరు తినకూడదు అన్నది కాదు. కాకపోతే దానికంటూ ఖచ్చితంగా ఒక టైం ఉంది. ఆయన చెప్పాక తినుంటే బాగుండేది, కానీ కొంచెం తొందరపడ్డారు. అలాగని దేవుడు ఆదాము అవ్వలను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. వారికి వచ్చే శాపాలు వచ్చాయి. సర్పానికి వచ్చే శాపం సర్పానికి వచ్చింది, స్త్రీలకు వచ్చే శాపం స్త్రీలకు వచ్చింది, పురుషులకు వచ్చే శాపం పురుషులకి వచ్చింది.
అయితే దేవుడు ప్రతిసారి కూడా ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు పరీక్షించాలి అనుకుంటాడు. ఎందుకు అనగానే దేవుడు పరీక్షించకపోయినా దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడే ఒకడు ఉన్నాడు, వాడే అపవాదిగాడు. ఏమండి? యోబు సంగతి మనకు తెలుసు. యోబు గ్రంథంలో ఏమండి, యోబు గ్రంథంలో అప్పటికి ఎంతో కాలం అయినప్పటికీ కూడా యోబు గ్రంథం మనం మొదటి అధ్యాయం 6వ వచనాలు అవన్నీ చదువుకునేసరికి మనకు అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు అనగానే అపవాదిగాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి యోబు 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 నీతిమంతుడిగా బతుకుతున్నాడు, ఈయన్ని ఎలాగైనా నాశనం చేసేయాలి, యోబు గారి జీవితాన్ని ఎలాగైనా నాశనం చేసేయాలి, నరకానికి ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి, అందరూ నా పార్టీ ఉన్నాడు, ఒక్కడే మాత్రం అధికార పార్టీ వైపు ఉన్నాడు. అంతే కదండి? అధికార పార్టీ కాని వైపు ఎంతమంది ఉన్నా ఏం ఉపయోగం ఉండదు. అధికార పార్టీ వైపు ఎవరున్నదంటే ముఖ్యం. ఈరోజు చూసారండి, ఆలనాని గారు వెళ్ళిపోయి చక్కగా శాలువా కప్పుకున్నారు. అసలు మనం ఎవరు కోటేసాం కూడా మనకు తెలియదు ఇప్పుడు. ఏమండి? ఎవరు కోటేశారు మీరు? ఏమండి? ఏ పార్టీ కోసం ఓటేశారు తెలీదు. చక్కగా శాలువా కప్పించుకుని మన ముఖ్యమంత్రి గారితో చక్కగా ఫోటో దిగారు. కండవా మారిపోయింది. ఎందుకు? అధికార పార్టీ వైపు ఉండాలి, లేకపోతే ఏమైపోద్ది? సంపాదించింది ఏది కూడా మనం తిన్నంగా సంపాదించలేదు కాబట్టి అవి ఉంటాయో లేవో తెలీదు. కాబట్టి కాపాడుకోవాలంటే అధికార పార్టీ వైపు వెళ్ళాలి. ఇక్కడ కూడా అధికార పార్టీ వైపు ఎవరున్నారు అనగానే యోబు గారు ఉన్నారు. నీతిమంతుడుగా యథార్థవంతుడుగా బ్రతుకుతూ యోబు గారు ఉన్నారు. కాబట్టి ఈ యోబు గారిని కూడా నా పార్టీలోకి చేర్చుకోవాలంటే ఏం చేయాలనగానే వెళ్ళిపోయింది. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి యోబు గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళంగానే అప్పుడు అర్థమైపోయింది దేవుడికి ఎవరి కోసం వచ్చింది. అందరూ ఈడి పార్టీయే, యోబు ఒక్కడే యథార్థవంతుడిగా ఉన్నాడు అంటే ఎవరి కోసం వచ్చింది అనగా యోబు కోసం అని అర్థమైపోయింది. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఆ యోబు గారు వచ్చే సమయానికి మరణం ఉంది, పాపం ఉంది లోకంలో. అన్నీ ఉన్న కాలంలో యోబు గారిని ఏమీ చేయలేక అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవీ లేని కాలంలో ఎందుకు వెళ్తా దేవుని దగ్గరికి చెప్పండి? ఎల్లుంటుందా? ఎల్లుంటుంది. అడిగుంటుందా? అడిగుంటుంది. ఒక ఛాన్స్ ఇవ్వు. నీ పిల్లలు అంటున్నావుగా, నీ పిల్లల చేత పండు ఎలా తినిపించాలో నాకు తెలుసు. అంతే కదండి? అని ఉంటుంది. అందుకే వచ్చింది. దేవుడు పర్మిషన్ లేకుండా మన దగ్గరికి వచ్చే అవకాశం లేదండి. దేవుడు మనల్ని పరీక్షించడానికి ఆటోమేటిక్గా అపవాదికి పర్మిషన్ ఇస్తుంటాడు. ఇచ్చినప్పుడు నువ్వు నిలబడ్డావా పడిపోయావా అన్న సంగతి చాలా ముఖ్యం. అలాగే దేవుడు కూడా మనల్ని మరబొమ్మల్లా తయారు చేయలేదు. ఎలా తయారు చేశాడు ఆయన? మంచి చెడుల తెలివి జ్ఞానం మనకు ఉండేలాగే తయారు చేశాడు ఆయన. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. ప్రతి ఒక్క మనిషి కూడా ఎందుకు పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఇప్పుడు ఆదాము అవ్వల్ని ఏమండి మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాలు వేయకపోయినా, లేకపోతే అవి తినకుండా దేవుడు చేసినా సరే ఏమవుతుందో తెలుసు? అక్కడ స్వతంత్రం లేనివారు అవుతారు. వీళ్ళు స్వతంత్రం లేనివారు అవుతారు. ఎప్పుడైతే తినే అవకాశాన్ని కల్పించాడు, అవకాశాన్ని కల్పించిన దేవుడే తినకూడదని ఆజ్ఞను కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆజ్ఞ అనగానే, మాట వింటారా లేదా, విని ఆగుతారా, వినకుండా తప్పు చేస్తారా అన్న సంగతి ఒక పరీక్ష ద్వారా దేవుడు తెలుసుకోవాలని ఆ వృక్ష ఫలాన్ని వేసాడు తప్ప నీ మీద కోపంతోనో నీ మీద వేరే ఆలోచనతోనో దేవుడు వేయలేదు. ఇదిగో నువ్వు పాపం చేసి తెలుసుకుంటావా అది పాపమని, పాపం చేయకుండా తెలుసుకుంటావా అది ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. ఎందుకు? నువ్వు స్వతంత్రుడివి. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత షాక్ కొడుతుందని తెలుసుకుంటావా, లేకపోతే కొట్టక ముందు తెలుసుకుంటావా? చెప్పండి. ఇంట్లో కరెంట్ ఎందుకు పెట్టావు అని అన్నాడు అనుకోండి, పిల్లల్లో ఏమంటాం? మనల్ని బుద్ధి లేనివారు అంటాం. అవునా? ఇప్పుడు కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అందులో చేయి పెట్టారనుకోండి, ఏం జరుగుద్ది?
ఏమండి ఏం జరుగుద్ది? దెబ్బ తగులుద్ది. దెబ్బ తగులుద్దని మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాం. చెప్పినా సరే చేయి పెడుతున్నారు అనుకోండి, ఏమంటాం? పెట్టి తెలుసుకుంటే దెబ్బ తగులుద్ది, పెట్టకుండా తెలుసుకుంటే నీ చేతులు బాగుంటాయి. ఇక్కడ ఆదామావల పరిస్థితి కూడా అదే. అది తింటే నువ్వేమైపోతావు? అది తింటే నువ్వు పాపివైపోతావు. కాబట్టి అది తిని తెలుసుకుంటావా, తినకుండా తెలుసుకుంటావా అన్నది ఎవరి చేతిలో ఉంది? స్వతంత్రుడుగా ఉన్న ఆదామావల చేతిలోనే ఉంది. అలాగే కరెంటు దగ్గర కూడా చాలా మంది ఇదిగో ఇది 1000 వోల్ట్స్ అంటారు, లేకపోతే 2000 వోల్ట్స్ అంటారు. అంటే అది ముట్టుకోగానే ఏమైపోతావు? బూడిదైపోయే స్థాయి కరెంట్ ఈరోజు మనకి అక్కడక్కడ కనిపిస్తుంది కదా. ఒకవేళ నువ్వు తిని తెలుసుకుంటావా, అదే షాక్ కొట్టిన తర్వాత తెలుసుకుంటావా అంటే, షాక్ కొట్టిన తర్వాత ఎవరు ఉండరు. కానీ మనం ముందే తెలుసుకుంటాం కదండి. అదిగో ఆ సింబల్ చూడంగానే, ఆ పుర్రె బొమ్మ చూడంగానే దాని అర్థం ఏంటి? ఇది పట్టుకుంటే నువ్వే పుర్రెలాగా అయిపోతావు అని అది చూడంగానే మనం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మనం చదువులకి పంపిస్తుంటాం, అవునా? ఇప్పుడు చదువులకి పంపించినప్పుడు అందరూ ఒకేలా చదువుతారండి? అందరూ ఒకేలా చదువుతారా? ఎవరి చదువులు వారు చదివేసుకుంటూ ఎగ్జామ్ ఏది లేకుండా, పరీక్ష లేకుండా వాళ్ళని వదిలేసామనుకోండి, తర్వాత తరగతికి తీసుకెళ్ళిపోయామనుకోండి, అలా జరుగుతున్న కొద్దీ ఎన్నో ఉపయోగం ఉంటుందా పిల్లలకి? పిల్లలు ఎవరు బాగా చదువుతారో ఎవరు బాగా చదవరో తెలుస్తుందా? తెలీదండి. పిల్లలలో బాగా చదివే వాళ్ళు ఉంటారు, చదవని వారు ఉంటారు. ఏ గ్రేడ్ అంటావు, బి గ్రేడ్ అంటావు, సి గ్రేడ్ అంటావు, డి గ్రేడ్ అంటావు. 4 గ్రేడ్లుగా విభజిస్తారు, అవునా? వాళ్ళకి చెప్పే విధానం, వీళ్ళకి చెప్పే విధానం మార్చి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వారి మీద పెట్టి గ్రేడ్లు వైడ్గా విభజించి నువ్వు చెబుతుంటావు కదా స్కూల్లో. ఇప్పుడు అలా చెబుతున్నప్పుడు ఖచ్చితంగా దేన్ని బట్టి మనం వీళ్ళని విభజించామనగానే దేన్ని బట్టి? ఒక పరీక్ష నువ్వు పెడతావు పిల్లలైన వారందరికీ కూడా. 1 నుంచి 10th క్లాస్ వరకు, ఆ తర్వాత పై చదువుల వరకు వారికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో పాస్ అయితేనే ఎక్కడికి వెళ్ళగలరు వాళ్ళు? తర్వాత తరగతిలోనికి వెళ్ళగలరు. ఇప్పుడు పరీక్ష పెడితేనేగా వాళ్ళు పాస్ అవుతారో లేదో తెలుస్తుంది. పరీక్ష పెట్టకుండా తెలుస్తుందో చెప్పండి? ఏమండి నా పిల్లోడండి 10వ తరగతి ఏంటండి ఎంతైనా చదివేస్తాడు అని పరీక్షలో పాస్ అవ్వలేదు అనుకోండి, ఎన్నో ఉపయోగం ఉంటుందో చెప్పండి? మా పిల్లడికి పరీక్ష ఎందుకండి అన్నాడు అనుకోండి, తండ్రిని ఏమనుకుంటారు? మా పిల్లడు బాగా చదువుతాడు, ఆయనకి పరీక్ష ఏంటి అన్నాడు అనుకోండి, ఏమనుకుంటాం? ఆ తండ్రిని చూసి ఇంత అమాయకుడు ఏంటి అనుకుంటాం, అవునా? ఖచ్చితంగా ఇప్పుడు చదువుతాడని నీకు నమ్మకం ఉంది, బాగా చదువుతాడని నీకు నమ్మకం ఉంది. కాబట్టి నమ్మకం ఉన్నప్పుడు ఏం జరగాలి? పరీక్ష పెట్టాలి. ఆ వచ్చిన రిజల్ట్స్ బట్టి అతను బాగా చదువుతాడో లేదో అప్పుడు రిజల్ట్స్ చెప్పాలి, నువ్వుగా చెప్పడం. ఇక్కడ కూడా దేవుడు ఆల్రెడీ మనల్ని నమ్మాడండి, మనల్ని ఆల్రెడీ ప్రేమించాడండి. మనం అందరం కూడా దేవుని పిల్లలము, దేవుని పరీక్షలో నెగ్గుతామనే ఆలోచనే దేవుడు కలిగి ఉన్నాడు. మరి ఇప్పుడు అపవాదిగాడు ఉంటాడుగా, వాడొచ్చి ఏమంటాడు? నెగ్గుతాడా? వాళ్ళని ఎలా ఓడించాలో నాకు తెలుసు, నేను ఓడిస్తా అంటాడు. ఇప్పుడు నా పిల్లలు మంచోళ్ళు 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 అనుకుంటే సరిపోతుంది దేవుడికి? ఏమండి? అప్పుడు అపవాదిగాడు ఏమంటాడు? నువ్వే చెప్పుకోవాలి నీ పిల్లల గొప్పతనం, ఒకసారి నా దగ్గరికి పంపించు, వాళ్ళని ఎలా మోసం చెయ్యాలో, వాళ్ళని ఎలా ఓడించాలో నాకు తెలుసు అంటాడు అపవాదిగాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనగానే ఒక పరీక్ష పెట్టాడికి, ఎప్పుడైతే పరీక్ష పెట్టావో ఆ పరీక్షలో ఆడిని ఓడిపోయేలా చేస్తాను, అప్పుడు చెప్పు, అంతేనా? ఇప్పుడు ఆ ప్రారంభ పరీక్ష ఎవరి దగ్గర జరిగింది అనగానే, ప్రారంభ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల దగ్గరే పరీక్ష అనేది జరిగింది. మొట్టమొదటి పరీక్షలో వీళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారండి ఆదాము అవ్వలు. చూసారా? మొట్టమొదటి పరీక్షలోనే ఫెయిల్ అయిపోయారు. కానీ యాన్యువల్ ఎగ్జామ్లో మాత్రం, పబ్లిక్ ఎగ్జామ్లో మాత్రం పాస్ అయ్యారు. వీళ్ళు ఫెయిల్ అయింది ఏంటి? యూనిట్ టెస్ట్లు అనుకోవచ్చు, అవునా? ఆ తర్వాత ఫెయిల్ అయినందుకు కూడా ఎన్నో పరీక్షలు దేవుడు పెట్టాడు, ఇంకా కఠినంగా వారిని శిక్షించాడు, వారిని బాధ పెట్టాడు. ప్రారంభ తల్లిదండ్రులు ఆదామవ్వల్ని వదిలేశాడు అనుకుంటాం మనం, ఎందుకంటే అక్కడ లెంత్ ఎక్కువైపోతుందని రాయించలేదు దేవుడు. ఎందుకంటే చరిత్ర ఆదికాండం చాలా రాయించాలి కాబట్టి వాళ్ళ సందర్భాలు చాలా దేవుడు రాయించలేదు.
కానీ వాళ్ళకి జరిగే పరీక్షలు అనేవి, వాళ్ళకి వచ్చేవన్నీ శ్రమలన్నీ కూడా ఆదాము అవ్వలకు కూడా వచ్చాయి. కానీ ప్రారంభంలో వారు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు, ఏమండి, వాళ్ళని మనం ఏమి అనుకోకూడదు. ఎందుకు? మనమైతే ఇంకా మనం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాం. అవునా? వాళ్ళు ప్రారంభంలో ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఇన్ని లేవండి. ఒకటే ఉంది. ఆ ఒక్క విషయంలోనే అపవాది మోసం చేసింది. అలాగే అప్పుడు ఇంత జ్ఞానం కూడా ఉందా చెప్పండి? అప్పుడు ఇంత తెలివితేటలు కూడా ఉన్నాయో చెప్పండి మనుషులకి? లేవు. అప్పుడు ఈ బైబిల్ గ్రంథం లేదు, ఇంత జ్ఞానము లేదు, ప్రవక్తల మాటలు లేవు, అపోస్తుల మాటలు లేవు, ఇవేవి లేవు. ప్రారంభంలో వాళ్ళు మోసపోయారు. కానీ దేవుడు చెట్టు ఎందుకు వేశాడు అంటే దాని వెనక ఉన్న ఆయన ఉద్దేశం ఏంటి అనగానే, ఇదిగో నా పిల్లలు పరీక్షలో నెగ్గాలి అన్నదే ఆయన ఉద్దేశం. ఈరోజు భూమి మీద ఉన్న ఏ తల్లిదండ్రుల ఉద్దేశం అన్నా అదే, పరీక్షలు పాస్ అవ్వాలని. స్కూల్లో ఉన్న ఏ టీచర్ ఉద్దేశం అన్నా ఇదిగో పలానా వ్యక్తి ఫెయిల్ అయిపోవాలి అనుకుంటారా టీచర్లు ఎవరైనా చెప్పండి? వాళ్ళ ఎగ్జామ్ పెట్టారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకుంటారు. కానీ అలా జరుగుతుందా? ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది. అలాగే దేవుడి పరిస్థితి కూడా ప్రారంభ కాలంలో అలాగే జరిగింది. నిజంగా ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన స్వతంత్రులుగా చేశాడండి. కానీ ఆ స్వతంత్రతను ఏం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా? వినియోగించుకోలేదు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. దేవుడు చేయొద్దని చెప్పాడు కొన్ని. స్వతంత్రం ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి మంచి అయినా చెడైనా చేసే స్వతంత్రం ఉంది. ఏమండి, ఇక్కడ ఇన్ని మాటలు చెప్తున్నావు, నీతిగా బ్రతకండి అని చెప్తున్నావు, మంచిగా బ్రతకండి అని చెప్తున్నావు, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తున్నావు. ఇప్పుడు అది నమ్ముకోవడమే కానీ, బ్రతకడమే కానీ, బ్రతకకపోవడమే కానీ ఎవరి చేతుల్లో ఉంది? వింటున్న వారి చేతుల్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? వింటున్న వారికి ఆ స్వేచ్ఛ ఉంది. అబద్ధం ఆడకుడి అన్నాం. అబద్ధం ఆడడం ఆడకపోవడం ఎవరి చేతిలో ఉంది? వినేవారి చేతిలో ఉంది. నువ్వు అబద్ధం ఆడతావా అబద్ధం ఆడవా అన్న దానికి సంబంధించిన స్వేచ్ఛ నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నీ స్వేచ్ఛను నువ్వు వినియోగించుకుని నిజం చెప్పేవాడిగా ఉంటావా? నీ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగపరుచుకుని అబద్ధం చెప్పేవాడిగా ఉంటావా? నీ స్వేచ్ఛను వినియోగించుకుని దేవునికి అనుకూలంగా బ్రతుకుతావా? నీ స్వేచ్ఛను వినియోగించుకుని ఇదిగో అపవాదికి ఆహుతైపోతావా? అపవాది చేతిలో బ్రతుకుతావా అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉందండి. ప్రారంభ కాలంలో అది అయిపోయింది. ఆయనది మంచి చెడులో తెలివినిచ్చే వృక్షంలో ఎందుకు వేసాడంటే ఇదిగో మన గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటడానికి వేశాడు. కానీ ప్రారంభంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ ఆ తర్వాత అయితే పాస్ అయ్యారు. అలాగే ఆ అబ్రహాము గారి సందర్భాన్ని చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి అబ్రహాము గారి దగ్గర కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఎన్నో పరీక్షలు పెట్టాడు. కానీ అబ్రహాము గారికి పెట్టిన పరీక్షలు ఏమయ్యారు? వాళ్ళు అబ్రహాము గారు పాస్ అయ్యారు. యోబు గారు కూడా ఆయనకి పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు. అలాగే ఇప్పుడు కూడా మనకు పరీక్ష ఉందా అంటే ఇప్పుడు కూడా మనకి పరీక్ష ఉంది. కేవలం అప్పుడు జరిగిన పరీక్షే కాదు, ఇప్పుడున్న పరీక్ష కూడా, ఇప్పుడు కాలంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా పరీక్ష ఉంది. ఏంటా పరీక్ష? లోకములో పాపం ఉంది, లోకము చెడిపోయి ఉంది. ఈ చెడిపోయిన లోకములో నువ్వు ఎలా బ్రతకాలి? నీతిమంతుడుగా యథార్థవంతుడుగా బ్రతకాలి. కానీ నువ్వేమంటావో తెలుసా? చెడిపోయిన లోకంలో ఎలా నీతిమంతుడిగా బతకగలవండి అని నువ్వు ప్రశ్నేస్తావు. ఈ ప్రశ్నకి ఆన్సర్ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసారు. అందుకే ఎందుకు నువ్వు మామూలుడు కాదు కదా. అప్పుడు ఆదామాబాలు చూపిస్తావు. ఆ తర్వాత వచ్చిన మనకి ఆ తర్వాత వచ్చి దేవుని మాట విన్నోళ్ళందరినీ చూపించుకొడతావు. కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా ఆజ్ఞను అతిక్రమించకుండా ఈ భూమి మీద బ్రతకడానికి యేసుక్రీస్తు వారు వచ్చేసారు. ఆయన చుట్టూ ఉన్న లోకం, చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిది? మంచిది కాదు. పాపుల మధ్య ఉన్నాడు ఆయన. కానీ పాపాన్ని అంటించుకోడా పవిత్రుడిగా బ్రతికాడు ఆయన. నిర్దోషిగా నిష్కళంకుడుగా బ్రతికాడు ఆయన. అలా ఉంది ఆయన జీవితం. బ్రతికేమన్నాడు తెలుసా? నిన్ను కూడా అలాగే బ్రతకమన్నాడు.
నిన్ను కూడా అలాగే జీవించమన్నాడు. ఇదిగో నన్ను పోలి నడుచుకోమని ఆయన అడుగు జాడలు ఉంచి వెళ్ళిపోయాడు. కానీ ఏది చేయడానికన్నా నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఏది చేయదగినదో తెలుసా? యేసుక్రీస్తు చూపిన బాట, యేసుక్రీస్తు చేసిన బోధ, ఆ బోధను అనుసరించి బ్రతకడం, అదే చేయదగినవి. క్రైస్తవులైన వారు అవే చెయ్యాలి. కాబట్టి మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం దేవుడు ఎందుకేశాడండి? మనల్ని పరీక్షించడానికి, మన గొప్పతనాన్ని తెలియజేయడానికి అపవాదికి వేశాడు. కానీ ఆ కాలంలో ఫెయిల్ అయ్యారు. అయినా సరే తర్వాత ఎన్నో పరీక్షలు దేవుడు పెట్టుకొస్తూనే ఉన్నాడు. కానీ చాలామంది భక్తులు ఏమయ్యారు? పాస్ అయ్యి గొప్పవారుగా ఉన్నారు. కానీ ఈరోజు మనం కూడా వారిని, పాస్ అయిన వారిని చూద్దాం, ఫెయిల్ అయిన వారిని చూద్దాం. చెప్పండి, ఏమండి? ఫెయిల్ అయినోడు ఎప్పుడు ఎవరిని చూస్తాడంట? ఏమండి? 34 మార్కులు వచ్చినోడు, 23 మార్కులు వచ్చినోడు చూస్తాడు. ఎందుకు? ఏమండి? ఎవరిని చూడాలి అసలు? 34 వచ్చినోడు, 50 వచ్చినోడు, 100 వచ్చినోడు చూడాలి. అప్పుడు ఇంకా తర్వాత పాస్ అవ్వగలడు. ఏమండి? ఆదామావలకి బుద్ధి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫెయిల్ అవ్వగానే ఏమొచ్చింది? ఆదామావలకి బుద్ధి వచ్చింది. అందుకే భయపడ్డారు, అందుకే బాధపడ్డారు. ఆ తర్వాత ఏమయ్యారు? పాస్ అయ్యారు. ఆదాము ప్రవక్తను రాయబడి ఉంటుందండి. ఏం చేశాడంటే ఆదాము బోధ చేశాడు. తన సంతానమైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడి గురించి ఎవరు తెలియజేశారు అనుకున్నారు? ఆదాము గారు. అందుకే కయ్యని బలిచ్చాడు, అందుకే హేబేలు బలిచ్చారు. దేవుడికి బలి ఇవ్వాలన్న సంగతి ఎవరు తెలియజేశారు చెప్పండి? అప్పటికి ఎవరైనా ఉన్నారో బోధకులు చెప్పండి? లేరండి. ఆదామే ఉన్నాడు, అవ్వే ఉన్నారు. ఇది పుట్టిన పిల్లలకి తెలియజేశారు. అంటే వచ్చింది బుద్ధి. పాస్ అయ్యారా? పాస్ అయ్యారు. హేబేలు గారు కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు మనము కూడా ఆల్రెడీ లోకంలో దేవుని దృష్టిలో మనము కూడా ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాం. ఫెయిల్ అయిపోయి పాస్ అవ్వడానికి మళ్ళీ ఎగ్జామ్ పేపర్ రెడీ చేసుకుంటున్నాం. అదే బాప్తీసం ద్వారా మళ్ళీ సప్లిమెంటరీ కట్టి రాస్తున్నట్టు మన భాషలో చెప్పాలంటే. ఆల్రెడీ ఏమైపోయింది? ఒకసారి ఫెయిల్ అయిపోయాం, లోకల్లో బ్రతికేసాం, లోకల్లో పాపులుగా మారిపోయాం. మళ్ళీ సప్లిమెంటరీ అనుకుంటావో, బెటర్మెంటరీ అనుకుంటావో మళ్ళీ కట్టాం, బాప్తీసం తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? పరీక్షలు మొదలవుతున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఇవి వచ్చిన ప్రతి ఒక్క పరీక్షల్లో మనం కూడా ఏమవ్వాలి? నెగ్గాలి, పాస్ అవ్వాలి. ఒకనాటి భక్తులు, అపోస్తులు ఇలా పాస్ అయ్యారు కాబట్టి నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వాలని దేవుడు ఎవరిని అనుకోవట్లేదండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములు కూర్చుని అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ మనుషులు వారి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది. కానీ దేవుడైతే అందరూ పాస్ అవ్వాలి, అందరూ ఆయన దగ్గరికి రావాలి, అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో వారికి ఇచ్చిన కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎదురు చూస్తూనే ఉన్నాడు పరలోకమందున్న కన్న తండ్రి దేవుడు. కాబట్టి ఏదేను తోటలో మంచి చెడులో తెలివినిచ్చు వృక్షఫలం ఎందుకు వేశాడు అంటే మనల్ని పరీక్షించి మన గొప్పతనం తెలియజేయడానికి. కానీ ప్రారంభంలో ఫెయిల్ అయిపోయారు, ఆ తర్వాత భక్తులు కొంతమంది పాస్ అయ్యారు. వాళ్ళని చూసి మనము కూడా మన జీవితాల్లో మనకొచ్చే పరీక్షల్లో పాస్ అయి నిత్య జీవం చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా, ప్రతి మాటను బట్టి మా యొక్క బ్రతుకులను కట్టుకునేవారుగా మేమందరూ ఉండేలా సహాయం చేయండి. ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే తండ్రి మీ చిత్తమైతే తండ్రి వారిని స్వస్థపరచమంటున్నాం తండ్రి. ఈ భూమి మీద ఏది ఏమైనప్పటికీ తండ్రి, ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ తండ్రి, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తండ్రి, ఆ శ్రమలన్నీ, ఆ బాధలన్నీ అనుభవిస్తూ మీరున్న లోకమే శాశ్వతమని గ్రహిస్తూ దానికోసమే ప్రయాసపడేలా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.